శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. మొన్న ఒక స్నేహితుడు నాకు ఫోన్ చేసి, గురుగారు నాకు ఉత్తర నుంచి రోడ్డు మార్గంగా ఉత్తరపు వీధిపోటు తగులుతూ ఒక స్థలం ఉంది, అది కొనుక్కోవచ్చునా? ఉత్తరపు వీధిపోటు మంచిదని చెప్పారు, లాభమని చెప్పారని అడిగి ఉన్నారు. మీ అందరికీ ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను నేను. వాస్తు అనేది వసతి నివాస ఇతి వాస్తు. మనం వసతిగా కట్టించుకొని గాలి వెలుతురు సమాంతరంగా వచ్చేటువంటి గదుల నిర్మాణాన్ని చేసుకోవడమే వాస్తు అంటే. ఇక దృష్టి దోషాల వల్ల అనేకమైనటువంటి అనర్థాలు కలుగుతాయి. ఉత్తరం వైపున వీధిపోటున్నా, తూర్పు వైపు వీధిపోటున్నా, తూర్పు ఈశాన్యానికి ఉన్నా, అనగా 8 దిక్కులలో ఎటువైపు మనకి వీధిపోటున్నా అది మనకి ఇబ్బందుల్ని కలిగించేదే. వీధిపోటు లేని స్థలంలోనే గృహ నిర్మాణాన్ని చేసుకోవాలి. కొద్దిమందికి తూర్పు సింహద్వారం పడుతుంది, కొద్దిమందికి దక్షిణ సింహద్వారం పడుతుంది, కొద్దిమందికి పశ్చిమము, కొందరికి ఉత్తర సింహద్వారం కూడా పనికి వస్తుంది. ఆయా వ్యక్తుల యొక్క వర్గులను అనుసరించి ఏ సింహద్వారం మన యొక్క ఉన్నతిని కాపాడుతుంది, గౌరవ మర్యాదను తెచ్చిపెడుతుంది, అటువంటి గృహాన్ని మాత్రమే తప్పకుండా నిర్వహించుకోవాలి. అంటే మనం ఇంటిలోంచి బయలుదేరుతున్నప్పుడు ఏ వీధి మనకు అనగా ఎటువంటి ద్వారం ఉండాలి. ఉత్తరపు అనగా మనం ఉత్తరం వైపు వెళ్తున్నప్పుడు ఉత్తర సింహద్వారం అంటారు. అనగా మనం ఇంటిలోంచి బయటికి వెళ్తున్నప్పుడు ఉత్తర సింహద్వారం అని పేరు ఉంటుంది. అలా అటువంటి సింహద్వారంలో వర్గులను అనుసరించి మనము సింహద్వార నిర్మాణాన్ని చేసుకోవాలి. ఇక మా స్నేహితుడు అయినటువంటి ప్రశ్నకు సమాధానం, ఉత్తరం నుంచి వచ్చేటువంటి వీధిపోటు మంచిదా? 8 దిక్కులో ఉన్నటువంటి ఏ వీధిపోటు కూడా మంచిది కాదు. బంగారు కత్తి అని చెప్పేసి మెడను కోసుకుంటే తెగుతుందా తెగదా? ఇలాగే వాస్తు కూడా ఉంటుంది. దృష్టి దోషం అనేది కంపల్సరీగా ప్రతి ఒక్క ఇంటి మీద పడుతుంది. నరదృష్టికి నాపరాయి పగులుతుందనేది మనకు సామెత ఊరికేం రాలేదు. ఎన్నో పరిశోధనలు మనవాళ్ళు చేసిన తర్వాతనే అటువంటి సామెతలు బయటకు వచ్చాయి. అనగా ఈ యొక్క వీధి పోటున్నప్పుడు ఏం చేయాలి? సరే, స్థలం చిన్నగా ఉంది, షాపుని కట్టుకోలేము. యాక్చువల్గా చెప్పాలంటే ఈ యొక్క తూర్పు సింహద్వారం కానీ లేదా ఎటువైపు సింహద్వారం వైపు అయినా సరే వీధి పోటు ఉన్నట్టయితే మన ఇంటి ముందుగా కొట్టు లాంటిది ఉండాలి, అంటే ఒక దుకాణం లాంటిది ఉండాలి. ఆ దుకాణం కానీ కొట్టు కానీ ఉన్నట్టయితే మనకి ఈ వ్యాపార స్థలం మీద దృష్టి పడాలి, ఇంటి మీద పడకూడదు. కాబట్టి ఉన్న స్థలంలో మీకు అవకాశం ఉంటే ఓ చిన్న మిల్క్ బూత్ అయినా లేదా ఇస్త్రీ షాప్ అయినా సరే, ఐరన్ షాప్ అయినా సరే పెట్టుకోవడం వల్ల మన ఇంటి మీద దృష్టి పోతుంది. మరి గొప్ప గొప్ప వాళ్ళ ఇంటి ముందు వీధిపోటున్నా సరే అలాంటి చిల్లర కొట్లు పెట్టలేం కదా గురువుగారు అనుకున్నప్పుడు ముందర ఒక సూపర్ మార్కెట్ లాంటిది కట్టేసేయండి. దానికి ఏం చేయలేం కదా. గంభీరమైనటువంటి వ్యాపార స్థలాన్ని ఏర్పాటు చేసుకోండి. లేదా అక్కడ మాకు అటువంటిది నాకు ఇబ్బంది స్వామి, మేము చేసుకోలేము అన్నప్పుడు ఈ మధ్య ఒక వాస్తు పండితుడు చెప్పారు, ఇంటి ముందు దేవుణ్ణి, ఈ దత్తాత్రేయ స్వామి ఫోటోల్ని, వినాయకుడిని పెడితే అతను మీకు ఇంటి వాచ్మెన్ అతన్ని వినాయకుడిని పెడతారా? ఇది తప్పు అని చెప్పి ఉన్నారు. దాదాపుగా ధర్మశాస్త్రంలో రక్షకుడు ఆయన, మన యొక్క శరీరానికి అన్నిటికీ రక్షకుడు. కాబట్టి మనం తప్పకుండా ఇంటి ముందు గణపతిని కానీ దత్తాత్రేయ స్వామి యొక్క ఫోటోను కానీ విగ్రహాన్ని కానీ పెట్టి అక్కడ ఆయన్ని నిరంతరం పూజించాలి. ఒక గుడిలా కట్టుకొని అక్కడ ఒక చిన్న గదిని కట్టి ఆ గదిలో ఆ స్వామివారి విగ్రహాన్ని పెట్టి తప్పనిసరిగా మనము ఆ స్వామివారికి రోజు ధూప దీప నైవేద్యాలు ఇచ్చిన తర్వాత మనము భోజనం చేయడం కానీ టిఫిన్ కానీ చేయాలి. అలా పూజన వల్ల కొంతవరకు వాస్తు దోష నివారణ అనగా ఈ దృష్టి దోష నివారణ తొలగిపోతున్న విషయాన్ని గుర్తించండి. కాబట్టి వీధిపోటు అనేది అన్ని వైపులకి వర్తిస్తుంది. ఏ వీధిపోటు అయినా మనకు నష్టాన్ని కలిగిస్తుంది. మీకు వీలైతే చిన్న పచారీ కొట్టు కానీ, కిరాణా దుకాణం కానీ, లేదా ఇస్త్రీ షాప్ కానీ, లేదా ఏదైనా సూపర్ మార్కెట్ లాంటిది కానీ మీకు తగిన విధంగా పెట్టుకోండి. అలా మీకు ఇష్టం లేకపోతే ఇలా దేవుడి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. అలాగే వీధిపోటుకి సమాంతరంగా గేటుని పెట్టకండి. అంటే వీధిపోటుకి నేరుగా గేటు నిర్వహించకండి, ఒక గోడను మాత్రమే కట్టండి. కాబట్టి మిగతా ఏవైనా విషయాలు అంటే మరొక సందర్భంగా మీకు అన్ని విషయాలు వాస్తుపూర్వమైనటువంటి విషయాలన్నీ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సర్వే జన సుఖినో భవంతు.